హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరు ఏదైనా ఒక న్యూస్ ద్వారా ఒక పర్టికులర్ స్టాక్ రేపటి రోజున బాగా పెరగచ్చు అని అనుకుంటున్నారా? లేదా ఈరోజు క్వార్టర్లీ రిజల్ట్స్ లేదా యాన్యువల్ రిజల్ట్స్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వస్తున్నాయి, రేపటి రోజున ఇది బాగా పెరిగి ఓపెన్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదా ఒక పర్టికులర్ స్ట్రాటజీ ద్వారా ఈ స్టాక్ రేపు పెరగచ్చు అని కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే మోస్ట్లీ అలాంటి ట్రేడర్స్ అందరూ కూడా BTST ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. అంటే బై టుడే సెల్ టుమారో. ఈరోజు కొని రేపు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే సెల్ చేద్దామని చెప్పి చాలా మంది ఇలా కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో ఒకవేళ ఇలా ట్రేడ్ చేస్తున్న వాళ్ళు స్ట్రీక్ ప్లాట్ఫామ్ ని గనక యూస్ చేస్తుంటే మనం డైరెక్ట్ గా స్ట్రీక్ ప్లాట్ఫామ్ నుంచే BTST ట్రేడ్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో సింపుల్ గా ఆ BTST ట్రేడ్లు చేయడమే కాకుండా మనం అనుకున్న స్ట్రాటజీ అనేది అసలు గతంలో వర్కౌట్ అయిందా లేదా అని స్ట్రీక్ లో మనం దాన్ని బ్యాక్ టెస్ట్ చేయొచ్చు అండ్ అలాగే లైవ్ ట్రేడ్ చేయొచ్చు అండ్ పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు. సో మరి ఆ BTST ట్రేడ్స్ని మనం ఎలా చేయాలి, ఆ కండిషన్స్ ఎలా రాయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రీక్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా స్ట్రాటజీస్లోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ స్ట్రాటజీస్లో నేను BTST అని టైప్ చేసి అదానీ అని చెప్పి నేమ్ ఇస్తున్నాను. సో ఇక్కడ జస్ట్ నేను ఒకసారి అదానీ స్టాక్స్ అన్నిటికీ కూడా BTST ద్వారా మనకి ప్రాఫిట్ వస్తుందా లేకపోతే లాస్ వస్తుందా అని చెప్పి టెస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ఇలా BTST అదానీ అని నేమ్ ఇచ్చి క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టాక్స్ని యాడ్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం అనుకున్న స్టాక్స్ అన్నిటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదానీ స్టాక్స్ అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదానీ టోటల్ గ్యాస్ యాడ్ చేస్తున్నాను, నెక్స్ట్ అదానీ పవర్, నెక్స్ట్ అదానీ గ్రీన్, తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్, నెక్స్ట్ అదానీ ట్రాన్స్ అండ్ ఫైనల్గా అదానీ పోర్ట్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా మనం స్టాక్స్ని యాడ్ చేసిన తర్వాత డన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్నీ కూడా వస్తాయి. సో మనం BTST ట్రేడ్ చేయడం కోసం మనం క్యాండిల్ ఇంటర్వెల్ అనేది ఫస్ట్ మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో 1 minute టైం ఫ్రేమ్లో నేను కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ బై చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి బై ఆప్షన్ని ఇలాగే ఉంచుతాం. తర్వాత ఎంట్రీ కండిషన్లో మనం ఇప్పుడు BTST ట్రేడ్ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ మనం 325కి ఎంటర్ అవుతామని అనుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ 9:15కి ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటున్నాం. సో ఈరోజు 3:15కి ఎంట్రీ ఇవ్వాలి అని అన్నప్పుడు సింపుల్గా మనం రాసే కండిషన్ ఏంటి అంటే క్యాండిల్ టైం అనే కండిషన్ మనం తీసుకుంటాం. సో ఇక్కడ మీకు కనపడుతున్న క్యాండిల్ టైంని సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ హవర్స్ ఆఫ్ ది క్యాండిల్ సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేయాలి. సో క్యాండిల్ టైంలో హవర్స్ ఆఫ్ ది క్యాండిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈక్వల్ టు అనే కండిషన్ మనం సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ నెంబర్ కండిషన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఇందులో 15 ఎంటర్ చేసుకుని డన్ క్లిక్ చేయాలి. సో ఎందుకు 15 ఎంటర్ చేసాం? యూజువల్గా ఇది 24 hours టైం ఫ్రేమ్ ఫాలో అవుతూ ఉంటుంది. మధ్యాహ్నం 3కి అంటే 12 + 3 15 కాబట్టి మనం 15 ఎంటర్ చేసాం. సో హవర్స్లో 15 అంటే మధ్యాహ్నం 3కి, కానీ 3:15కి మనం ఎంటర్ అవ్వాలి లేదా 3:25కి మనం ఎంటర్ అవ్వాలి అని అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ కండిషన్లో మనం ఇక్కడ ఎండ్ సెలెక్ట్ చేసుకుని అగైన్ క్యాండిల్ టైం అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఈసారి మినిట్స్ ఆఫ్ ది క్యాండిల్ సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ నేను ఈక్వల్ టు కండిషన్ తీసుకుంటాను. సో వన్స్ మనం ఈక్వల్ టు కండిషన్ తీసుకున్న తర్వాత నెంబర్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఈ నెంబర్లో ఈసారి 24 ఎంటర్ చేస్తున్నాను. సో వన్స్ 24th minute అయిపోగానే మనకి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో సింపుల్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ టైం 15 అండ్ అలాగే క్యాండిల్ టైం 24 కనపడుతుంది. అంటే క్యాండిల్ టైం అవర్స్లో 15 అంటే మధ్యాహ్నం 3కి అండ్ అలాగే క్యాండిల్ టైం మినిట్ 24 కాబట్టి 3 గంటల 24 నిమిషాల తర్వాత అంటే 3:25కి ఇది ఎంట్రీ ఇస్తుంది. సో ఇక్కడ నేను ఎలాంటి స్ట్రాటజీ రాయట్లేదు, సింపుల్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కండిషన్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా స్ట్రాటజీ ఉంది లేకపోతే న్యూస్ ఉంది అని అనుకుంటే దానికి తగ్గట్టు మీరు ఫర్దర్ కండిషన్స్ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ స్టాప్ లాస్ ఒక 99%, టార్గెట్ 99% అని పెడుతున్నాను. బట్ ఎనీహౌ ఇది మ్యాటర్ కాదు, ఎందుకంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ మనకి 9:15కి ఓపెన్ అవ్వగానే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. తర్వాత మనం ఎగ్జిట్ కండిషన్లో మార్నింగ్ 9:15కి ఎగ్జిట్ అవ్వాలి కదా. సో అందుకని అగైన్ మనం క్యాండిల్ టైంని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ హవర్స్ ఆఫ్ ది క్యాండిల్ మనం సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేస్తాం. ఈసారి ఇది ఈక్వల్ టు ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుని అగైన్ నెంబర్ కండిషన్లో మనం 9 సెలెక్ట్ చేస్తాం. అంటే మార్నింగ్ 9 o'clockకి, బట్ 9:15కి కదా మనం ట్రేడ్ చేయాల్సింది. అందుకని అగైన్ ఇంకొక కండిషన్లో మనం క్యాండిల్ టైం తీసుకుంటాము. ఈసారి మినిట్స్ ఆఫ్ ది క్యాండిల్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఈక్వల్ టు ఆప్షన్లో ఈసారి నెంబర్ దగ్గర మనం 15 ఎంటర్ చేయాలన్నమాట. సో ఇలా 15 ఎంటర్ చేసి మనం డన్ క్లిక్ చేసిన తర్వాత కింద మనం మార్చుకోవాల్సిన ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. సో ఈ బ్యాక్ టెస్ట్ పారామీటర్స్లోకి వెళ్ళి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని CNC నార్మల్ కండిషన్ కింద మార్చుకోవాలి. ఎందుకంటే మనం చేసేది ఇంట్రాడే కాదు, నెక్స్ట్ డే కోసం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం కదా. అందుకని
సిఎన్సి నార్మల్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh ఉన్నాయి, కానీ ఇలాంటి ట్రేడ్లో కేవలం 20,000 మాత్రమే పెడదాం అనుకుంటున్నారు అనుకోండి. అలాంటప్పుడు 20,000 అని చెప్పి ఎంటర్ చేసుకోవాలి. అండ్ మీ ఇంట్రెస్ట్ని బట్టి పొజిషన్ సైజింగ్ కూడా క్యాపిటల్ బేస్డ్ లేదా రిస్క్ బేస్డ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎంట్రీ టైంలో ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇనీషియల్ క్యాపిటల్ కానీ డైలీ స్టేజ్ సైకిల్ కానీ ఇవేం చేంజెస్ చేయకుండా టైం ఫ్రేమ్లో మనం స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్ 1 నుంచి జూన్ ఎండ్ దాకా వచ్చిన రిజల్ట్స్ నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ సేవ్ చేంజెస్ క్లిక్ చేసి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ క్లిక్ చేస్తే సో లాస్ట్ మంత్లో 22 ట్రేడింగ్ సెషన్స్ అన్నిట్లో ట్రేడ్ చేయడం ద్వారా ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అయితే జస్ట్ నేను ఈ స్ట్రాటజీ అప్లై చేయమని కాదు, బట్ అయితే ఇప్పుడు మనం చేసింది చాలా సింపుల్ స్ట్రాటజీ. సింపుల్గా అండ్ బ్లైండ్గా 325కి ఎంటర్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 9:15కి ఎగ్జిట్ అవుతూ ఉన్నాం. అందుకనే దీని రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే మనకి పెద్ద ప్రాఫిటబుల్గా ఏమీ లేదు. కానీ ఒకవేళ మీకు BTST స్ట్రాటజీ కనుక ఏదైనా తెలుసు, లేదా న్యూస్, లేదా ఏవైనా ఒక మంచి క్వార్టర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అలాంటప్పుడు మీరు BTST చేయాలి అని అనుకున్నప్పుడు స్ట్రీక్ ప్లాట్ఫామ్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిన కండిషన్స్ని కనుక రాసి అడిషనల్గా మీకు ఏదైనా స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీని కూడా ఇక్కడ రాసి మనం డిప్లాయ్ చేయడం ద్వారా మనం మార్కెట్లో లైవ్గా ట్రేడ్ చేయొచ్చు. సో వన్స్ మనం ఇలా సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు ఈ స్ట్రాటజీని లైవ్ మార్కెట్లో అప్లై చేయాలి అని అనుకుంటే డిప్లాయ్ ఆల్ సెలెక్ట్ చేయొచ్చు, లేదా కేవలం ఈ ఒక్క స్టాక్ మీద డిప్లాయ్ చేయాలి అని అనుకున్న డిప్లాయ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ఇన్స్టెన్స్ నేను డిప్లాయ్ ఆల్ కనుక సెలెక్ట్ చేస్తే సో మనం లైవ్ ట్రేడ్ చేయాలనుకుంటున్నామా లేకపోతే పేపర్ ట్రేడ్ చేయాలనుకుంటున్నామా అనే ఆప్షన్ కూడా చూడొచ్చు. సో కొన్ని డేస్ మనం పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేయాలి అని అనుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను కేవలం ఈ స్టాక్స్లోనే చూడాలి అని అనుకుంటే రిమైనింగ్వి తీసేసి నేను పేపర్ ట్రేడ్ కనుక క్లిక్ చేశాను అని అంటే వన్స్ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత పేపర్ ట్రేడ్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి అది పేపర్ ట్రేడ్లో సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయి ఉంటుంది. సో మనం ఎవ్రీడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం ఫ్రీ టైం ఉంటుందో అలాంటప్పుడు మనం అనుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి ఇలా పేపర్ ట్రేడ్ ద్వారా తెలుసుకోవచ్చు. లేదా ఒకవేళ మనం లైవ్ ట్రేడ్లో పెట్టాలి అని అనుకున్నా కూడా లైవ్ ట్రేడ్లో దీన్ని అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు స్ట్రీక్ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ని, ఇండికేటర్స్ని ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకోవాలని అనుకుంటే తెలుగు స్టాక్ ఛానల్లోనే మనకి ఆల్గో ట్రేడింగ్ యొక్క ప్లేలిస్ట్లో మీకు స్ట్రీక్ ఎలా అప్లై చేయాలి అని కంటిన్యూస్ సెట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో హోప్ ఈ వీడియో ద్వారా BTST ఆర్డర్స్ని స్ట్రీక్ ప్లాట్ఫామ్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.